డిజిటెక్ అనేది లోగా రిసీవ్ చేసుకుంటుంది వాయిస్ అయితే. ఇదైతే సెకండ్ స్టేజ్ లో అనమాట. థర్డ్ స్టేజ్ లో అయితే రికార్డ్ డిజిటెక్ 2-in-1 వైర్లెస్ మైక్ అయితే కొన్నాము. ఇది మనం వచ్చి శివమొగ్గలు అయితే కొన్నాం అనమాట. దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఏమేమి వచ్చినాయి దీంట్లో. తర్వాత రికార్డ్ అయితే చేయాలి కనెక్ట్ చేసి అయితే అన్నీ చూపిస్తాను. ఇదైతే 2-in-1 ఉంది కదా, మనకి టైప్ సి ప్లస్ మనకి ఐఫోన్ కూడా ఇదైతే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ అయితే చేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ 40 మీటర్స్ దూరం నుంచి కూడా మనం రికార్డ్ చేయొచ్చు. తర్వాత 2.4G అనమాట. తర్వాత 6 అవర్స్ వరకు ఉంది. 360 డిగ్రీస్లో మనము రికార్డ్ అయితే చేయొచ్చు. అది కూడా ఏంటని చెప్తాను. తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. ఓపెన్ చేద్దాం. చూడండి, ఇదైతే డిజిటెక్ గోల్డెన్ వర్డ్స్లో వచ్చింది. తర్వాత ఇదైతే మైక్ కేస్ అనమాట. దీంట్లో 2 మైక్స్, ఇవైతే 2 మైక్స్ అనమాట. తర్వాత ఇదేమో రిసీవర్, 2 వచ్చినాయి. తర్వాత ఇక్కడ ఛార్జింగ్ అనేది ఎంత ఉందనేది కూడా చూపిస్తుంది. 74 అయితే ఉంది. ఇంకా బాక్స్లో ఇది వచ్చి మనకు టైప్ సి, దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చినాడు. ఇక్కడ టైప్ సి కేబుల్, దీనికైతే కేస్కి అయితే ఛార్జింగ్ పెట్టడానికి ఇది. తర్వాత ఇది నాయిస్ క్యాన్సిలేషన్, ఇది మైక్లకు అనమాట. ఇవి 2 ఇచ్చాడు. 2 ఇదేమో కెమెరాస్ ఉంటాయి కదా, కెమెరాకి అయితే కనెక్ట్ చేసుకోవడానికి యాక్స్. ఇంకా ఇదైతే టైప్ సి టు టైప్ సి కనెక్ట్ చేసుకోవడానికి. ఇది వచ్చి మ్యాగ్నెటిక్ క్లిప్స్. ఇవి మనం మైక్లో ఇక్కడ కనెక్ట్ చేసుకోవడానికి మైక్లో. అక్కడ మ్యాగ్నెట్ ఇచ్చాడు, దీనికి ఎక్స్ట్రా అనమాట. చూడండి, ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిప్ పెట్టుకోవచ్చు, టీ షర్ట్కి కానీ షర్ట్కి కానీ. తర్వాత ఇవి కూడా 2 ఇచ్చాడు అనమాట. ఈ రెండింటికి సైడ్ పెట్టేద్దాం. తర్వాత ఇదేమో టైప్ సి కదా, ఇది టైప్ సి నుంచి. తర్వాత ఇది ఐఫోన్ లైట్నింగ్ ఇక్కడ ఉంది కదా, దీన్ని అయితే టైప్ సి ఇదైతే ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలా. ఇది వచ్చి మొబైల్కి ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా నెక్స్ట్ ఎట్లా రికార్డ్ చేయాలా, తర్వాత ఎట్లా వాయిస్ ఎట్లా వస్తుంది, ఒక్కో స్టేజ్ అయితే మీకు చెప్తాను. అయితే కనెక్ట్ చేయలేదు, ఐఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. వాయిస్ అనేది ఎట్లా క్లారిటీ అనేది ఇప్పుడు చూద్దాం. తర్వాత ఇప్పుడు మైక్ పెట్టిన తర్వాత ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ మైక్ ఉంది కదా, ఈ మైక్ అయితే ఇక్కడ ఇది ఉంది కదా, మైక్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ మైక్ అనేది పైకి మాత్రమే ఉండాలి. నువ్వు ఈ సైడ్కి కిందికి పెట్టినామంటే వాయిస్ అనేది క్లారిటీ ఉండదు. చూడండి వాయిస్ ఎట్లుంది మనకి. ఇప్పుడు దీని నుంచి రికార్డ్ చేసేటప్పుడు క్లారిటీ ఎట్లుందో చెప్పండి. ఇప్పుడైతే లో అనమాట, లో వాయిస్లో ఇది రిసీవర్ అనేది లోగా రిసీవ్ చేసుకుంటుంది వాయిస్ అయితే. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో ఎట్లుంటుంది అనేది చూద్దాం. ఇదైతే సెకండ్ స్టేజ్లో అనమాట రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది, థర్డ్ స్టేజ్లో అయితే రికార్డ్ అవుతుంది.
వాయిస్ అనేది ఒక్కో స్టేజ్కి ఎక్కువ మంచిగా రిసీవ్ చేసుకుంటుంది, ఎక్కువ వాయిస్ అయితే క్లారిటీగా వస్తుంది అనమాట. అయితే నాయిస్ క్యాన్సిలేషన్లో అయితే ఉంది. ఇప్పుడైతే అక్కడైతే 3 స్టేజ్ వాయిస్ అయితే పెట్టినాము. తర్వాత ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది. ఒకసారి నాయిస్ ఆఫ్లో ఉంది కదా, బయట అయితే గాలి తర్వాత వెహికల్ సౌండ్లు అయితే వస్తున్నాయి. ఆ వాయిస్ ఎట్లా వినపడుతుందో వినండి.